హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్కి సంబంధించిన ఒక ఇష్యూ నడుస్తూ ఉంది కదా. ఆ అత్యాచార కేసులో ఆయన పైన కేసు నమోదు అవ్వడం చూస్తాం. అయితే ఇప్పుడు దీని పట్ల అల్లు అర్జున్ గారు రియాక్ట్ అయ్యారు అన్న ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో వైరల్ అవుతున్న ఈ వార్త గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. అన్న హాయ్ అన్న. హాయ్. సో అల్లు అర్జున్ గారు రియాక్ట్ అయిపోయారు ఈ ఇష్యూ పైన అని చెప్పేసి ఒక వార్త మార్నింగ్ నుంచి కూడా సర్క్యులేట్ అవుతుంది. నిజంగా ఈ వార్తలు నిజం ఉందా? ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? మరి అసలు జానీ మాస్టర్కి సంబంధించి అత్యాచార కేసులో ఆయన రియాక్ట్ అవుతారా అన్నది అనుమానమే కనిపిస్తుంది. మరి మీరేం చెప్తారు? అసలు ఎలా రియాక్ట్ అయ్యారు, ఏం చెప్తున్నారు ఆయన? ఈ జానీ మాస్టర్ కేసు విషయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా రియాక్ట్ అయ్యారు అంటే అది అల్లు అర్జున్ గారే అనేది ఈరోజు పొద్దు నుంచి వైరల్ అవుతున్న న్యూస్. అందులో కూడా ఒక పాజిటివ్ యాంగిల్ అయితే ఉంది, అలాగే ఒక నెగిటివ్ యాంగిల్ కూడా ఉంది. సో అందులో ఏముంది అనేది మనం ఒకసారి గమనించి చూస్తే, జానీ మాస్టర్ గారి మీద ఆయన అసిస్టెంట్ 21 ఏళ్ళ అమ్మాయి ఆ కేసు పెట్టడము, దాంతోపాటు ఆయన మీద అనేక మంది ఇక ఆయన గతంలో ఏవేవైతే చేశాడో వాటన్నిటిని తీసుకొచ్చి ఆ డీ షోల్లోనో లేకపోతే వీటిల్లో ఆయన మీద జరిగిన కామెడీలు తీసుకొచ్చి ఇవన్నీ తీసుకొచ్చేసి జానీ మాస్టర్ క్యారెక్టర్ ఇలాంటిదే అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారనమాట. ఆ రోజు సాయంత్రానికి జానీ మాస్టర్ కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. రియాక్ట్ అయ్యి నా తప్పేం లేదు, జరిగినది సంఘటన వేరే అని చెప్పేసి ఆయన కూడా ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇలా జరిగిన తర్వాత ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయనకి ఎటువంటి మద్దతు అయితే కూడగట్టుకోలేకపోయాడు. ఒకటి, జనసేన పార్టీ నుంచి ఆయన తొలగించారు. అంటే తొలగించడం అంటే ఆ పార్టీలో పార్టీ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటికి అఫీషియల్గా మీరు ఎటువంటి కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పారు. అంటే అనఫిషియల్గా దాదాపు తొలగించినట్టుగా ఒక ఇదైతే క్రియేట్ అయింది. సో పార్టీ మద్దతు లేదు అనేది ఇక్కడ క్లియర్. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా జానీ మాస్టర్ అటువంటి వాడు కాదు, ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఆయన అసిస్టెంట్లు కావచ్చు, లేదా ఆయన కొలీగ్స్ ఎవరు కూడా ముందుకు వచ్చి అనలేదు, రియాక్ట్ అవ్వలేదు. సో ఇది కూడా ఆయన మీద అనుమానాలు పెంచడానికి మరింత కారణమైంది. శేఖర్ మాస్టర్ కావచ్చు, లేకపోతే మరొకరు మాస్టర్లు కావచ్చు, ఎవరైనా సరే ఎవరు కూడా ఆయన మీద పాజిటివ్గా మాట్లాడట్లేదు. అలాగే జానీ మాస్టర్తో పనిచేసిన హీరోలు కూడా పవన్ కళ్యాణ్ గారితో చేశారు, రామ్ చరణ్ గారితో చేశారు. రామ్ చరణ్ గారితో అయితే ఒక 3-4 ఒక చార్ట్ బస్టర్ సాంగ్స్ చేశాడు. నిజానికి జానీ మాస్టర్ స్టార్డమ్ వచ్చిందే రామ్ చరణ్ గారి సినిమాలతోటి. ఆ రచ్చ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కావచ్చు. తర్వాత ఆ కంటిన్యూగా నాయక్ సినిమాలో ఒక సాంగ్, ఇట్లా ప్రతి సినిమాలోనూ జానీ మాస్టర్కి ఒక అవకాశం ఇస్తూ వచ్చాడు రామ్ చరణ్. అలాగే పర్సనల్ లైఫ్లో కూడా ఒక అండగా నిలబడ్డాడు. సో అటువంటి రామ్ చరణ్ కూడా ఇలాంటి సందర్భంలో జానీ మాస్టర్ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. రామ్ చరణ్ నాకు దేవుడు అని చెప్తాడు ఒక రకంగా. ఎందుకంటే ఆయనకు బిడ్డ పుట్టినప్పుడు కావచ్చు, అలాగే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు రామ్ చరణ్ అండగా నిలబడి డబ్బులు ఖర్చు పెట్టి చాలా చేశాడు అని చెప్పేసి అనేక సార్లు గ్రాటిట్యూడ్ చూపించాడు జానీ మాస్టర్. ఓకే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక పవన్ కళ్యాణ్ అయితే ఇక ఏకంగా వెళ్ళి వాటేసుకొని ఆయన పార్టీ కోసం పనిచేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు గమనించి చూస్తే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారికి మధ్య ఏర్పడిన గ్యాప్ వల్ల సో జానీ మాస్టర్కి వీళ్ళిద్దరూ, ఈ రామ్ చరణ్ కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఒక గొప్ప మెంటార్స్గా ఉండి లేకపోతే ఆయనకు ఒక మంచి డెమిగార్డ్స్గా ఫీల్ అవుతూ ఉంటుంది కాబట్టి పరిస్థితి ఇటువైపు అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యాడు. సో మెగా ఫ్యామిలీకి ఇది కౌంటర్గా మారింది అన్నట్లుగా ఒక సినారియో అయితే డిజైన్ అయింది ఈయన రియాక్షన్ విషయంలో. ఎందుకంటే అల్లు అర్జున్ ఈ టాపిక్లో ఏ స్టార్ హీరో రియాక్ట్ అవ్వనప్పుడు అల్లు అర్జున్ ఎందుకు రియాక్ట్ అయ్యాడు? ఆయనతో కూడా వర్క్ చేశాడు, అది ఓకే. కానీ ఇప్పటిదాకా ఏ వివాదం అల్లు అర్జున్ ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. తన మీద వచ్చిన వివాదాల్లో కూడా చాలా రోజుల తర్వాత మొన్న స్పందించాడు. అది కూడా వివాదమైన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి విషెస్ చెప్పడము, చెప్పి ఆ వివాదాన్ని కూడా సద్దుమణిగేలా ప్రయత్నించాడు తప్పితే దాన్ని పెంచేలాగా ప్రవర్తించలేదు. ఓకే. సో ఇలా అల్లు అర్జున్ స్ట్రాటజీస్ ఉంటాయి. అటువంటిది ఇక్కడికి వచ్చేసరికి జానీ మాస్టర్ మీద ఎవరు మహిళలు కూడా అలా మాట్లాడిన తర్వాత గమనించి చూస్తే ఆయనతో పనిచేసిన లేడీస్ కూడా మా మాస్టర్ లాంటి వాడు కాదు అని చెప్పేసి అనట్లేదు. సో కొంత డౌట్ అయితే ఉంది. పైగా ఆయన వైఫ్ విషయంలో కూడా ఆయన వైఫ్ని కూడా ఇందులోకి లాగారు. అంటే ఆవిడ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కొట్టిందని చెప్పేసి ఇట్లా, అంటే వీళ్ళిద్దరినీ అందులో ఇన్వాల్వ్ చేసేసరికి ఇక ఆయనకు ఒక మద్దతు, మోరల్ సపోర్ట్ లేకుండా పోయి ఇక అల్లు అర్జున్ ముందుకు వచ్చాడేమో అనుకోవాలి. సో అల్లు అర్జున్ ముందుకు వచ్చి ఒక ట్వీట్ అయితే చేశాడు అన్నట్టుగా ఆ ట్వీట్ ఉంది. ఆ ట్వీట్ ఏంటంటే ఆ అమ్మాయికి కన్సోలింగ్ చేస్తూనే, అమ్మాయికి ఒక ఓదార్పుగా మాట్లాడుతూనే, మీకు మా గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే తరువాత సినిమాల్లో మీకు అవకాశాలు ఉంటాయి, మీరు బాధపడద్దు, మీకు నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి అల్లు అర్జున్ ఆ ట్వీట్ చేయడం జరిగింది. ఓకే. సో ఇది ఇందులో కనిపిస్తున్న ఇది. అయితే గీతా ఆర్ట్స్ నుంచి ఇప్పుడు వరుసగా నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్లో 2 బ్యానర్లు ఉన్నాయి, గీతా ఆర్ట్స్ 1, గీతా ఆర్ట్స్ 2. సో 2వ బ్యానర్ నుంచి చిన్న సినిమాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమా కూడా ఆయ్ అనుకుంటా. సో అది కూడా గీతా ఆర్ట్స్ 2వ బ్యానర్ నుంచి వచ్చిన సినిమానే. గీతా ఆర్ట్స్ ఫస్ట్ బ్యానర్ ఏదైతే ఉందో దాని నుంచి పెద్ద సినిమాలు వస్తూ ఉంటాయి. సో ఈ పెద్ద సినిమాల కేటగిరీలో అల్లు అర్జున్ గారు కావచ్చు, పెద్ద పెద్ద స్టార్లు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వరుసగా 3-4 గీతా ఆర్ట్స్ సినిమాలు ఉన్నాయి. మరి వీటిల్లో ఆ అమ్మాయికి అవకాశం ఏమన్నా ఇస్తున్నారా అన్నట్లు కనిపిస్తుంది. ఆల్రెడీ ఆ అమ్మాయి గీతా ఆర్ట్స్ సినిమాలో వర్క్ చేస్తుంది,
పుష్ప 2 ముఖ్యంగా పుష్ప 2 సినిమాకి వర్క్ చేస్తుంది అని చెప్పేసి వార్తలు కూడా ఉన్నాయి. నిజానికి పుష్ప కొరియోగ్రాఫర్స్లో జానీ మాస్టర్ లేరు. ఓకే. గణేష్ ఆచార్య గారు ఆ పుష్ప సాంగ్స్లో ముఖ్యంగా ఉన్నారు. ఆ తర్వాత 2-3 వేరే మాస్టర్లు ఉన్నారు, అందరూ స్టార్లే. కానీ జానీ మాస్టర్ పుష్ప కొరియోగ్రాఫర్స్లో లేరు. ఓకే. మరి ఈవిడ జానీ మాస్టర్ గారి నుంచి విడిపోయిన తర్వాత సొంతంగా ప్రయత్నాలు చేసుకుందా, చివరికి పుష్పాల అవకాశం ఏ మాస్టర్ ఇచ్చారు అంటే సొంతంగా ఆవిడ కొరియోగ్రఫీ చేస్తే దాంట్లో అయితే ఆవిడ పేరేమీ లేదు ఆ లిస్ట్లో. అంటే ఒక మహిళకి కొరియోగ్రాఫర్గా ఇచ్చిన దాఖలా అయితే పుష్ప సినిమాకి లేదు. మరి ఆవిడ ఏం వర్క్ చేశారు, వేరే మాస్టర్కి అసిస్టెంట్గా ఏమైనా వెళ్ళారా? ఒకవేళ వెళితే ఆ మాస్టర్ అండర్లో ఉండగా ఆవిడ ఇక్కడ ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? సో ఈవిడ రియాక్షన్ వెనుక వేరే ఎవరన్నా ఉన్నారా అని చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఓకే. నిన్న జానీ మాస్టర్ రియాక్ట్ అయిన దాంట్లో కూడా ఆయన చెప్పిన వెర్షన్ మరోలా ఉంది. నేను ఈ కార్డు లేని వాళ్ళు డాన్సర్స్గా పర్ఫామ్ చేస్తుంటే వాళ్ళ కోసం వాళ్ళు అలా చేయడానికి వీల్లేదు, కార్డు ఉన్న వాళ్ళని తీసుకోవాలి మనము అని చెప్పి మాట్లాడడానికి వెళితే అది వివాదంగా మారి నా మీద మరో రకమైన కేసులు పెట్టారు, ఇది కుట్ర అని చెప్పేసి జానీ మాస్టర్ చెప్పడం జరిగింది. బహుశా అది అలా కంటిన్యూ అయ్యి ఆవిడ ఆయన నుంచి విడిపోయిన తర్వాత కూడా ఈ విధంగా రియాక్ట్ అయ్యారా? ఎందుకంటే వీళ్ళ దాదాపు 5-6 సంవత్సరాల బంధం కేవలం ఒక ఆరోపణగా చూడడానికి లేదు, దీని వెనకాల స్టోరీ చాలా ముందు నుంచి రావాలి. సో ఇదైతే ఇప్పుడు ఈవిడ ఒంటరి అయిపోయారన్నట్లుగా అందరూ ఆవిడకి సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ అల్లు అర్జున్ సానుభూతి ఏదైతే ఉందో ఇది అంత నమ్మశక్యంగా లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఆ ట్వీట్ గమనించి చూస్తే అల్లు అర్జున్ గారు చేశారన్నట్టుగా ఈ మధ్య ఆ ట్వీట్లకు కూడా కొన్ని యాప్స్ వచ్చేసాయి. అవును. వాట్సాప్లో ఫేక్ ఇదనమాట, మనమే ఆ చాటింగ్ని మనమే టైప్ చేసేసి వేరే వ్యక్తి చేసినట్టుగా ఒక స్క్రీన్ షాట్ లాంటిది రూపొందించి సోషల్ మీడియాలో మీమ్ పేజెస్లో వీటిని వైరల్ చేస్తుంటారు. మీమ్ పేజెస్ కంటెంట్ కోసం ఇది ఒక ఫార్మాట్ అనమాట. ఓకే. అంటే ఫేక్ వాట్సాప్ చాట్, అదేవిధంగా ఫేక్ ట్విట్టర్ అకౌంట్. అంటే మనమే ఆ ట్వీట్ ఏదో చేసేసి అల్లు అర్జున్ పేరు మీద ఏదో ఫోటో పెట్టేసి దాన్ని మనం సోషల్ మీడియాలోకి తీసుకురావచ్చు. ఈ విధంగా అనేక యాప్స్ వచ్చేసాయి, డిఫరెంట్ యాప్స్. ఓకే. సో ఇది సోషల్ మీడియా వల్ల వచ్చిన ఒక విపరీతకర పరిస్థితి. అలా అల్లు అర్జున్ పేరు మీద ఒకటి వైరల్ చేస్తున్నారు. ఇది ఎందుకు ఈ విధంగా వైరల్ చేస్తున్నారని గమనించి చూస్తే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ తోటి కాస్త డిస్ప్యూట్లో ఉన్నాడు కాబట్టి, ఆ గ్యాప్ అలా ఉంది కాబట్టి, సో మెగా ఫ్యామిలీకి కౌంటర్గా ఇలాంటి తీసుకొద్దామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమైనా ఆలోచించి ఉండొచ్చు అనిపిస్తుంది దీనికి. ఓకే. ఎందుకంటే జనసేన పార్టీ నేతగా జానీ మాస్టర్ ఉన్నారు, అలాగే రామ్ చరణ్ గారికి ఫేవరెట్ కొరియోగ్రాఫర్. అవును. సో ఇవన్నీ గమనించి చూసినప్పుడు ఈ మెగా ఫ్యామిలీ తోటి జానీ మాస్టర్కు ఉన్న అనుబంధం ఫ్యాన్స్కి తెలుసు కాబట్టే ఆయనకు కౌంటర్గా ఆ మహిళకి మద్దతు ఇస్తున్నట్టు అల్లు అర్జున్ మాట్లాడితే అది బాగుంటుంది, దీన్ని వైరల్ చేద్దామని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆలోచించి ఉండాలి అన్నట్టుగా ఇది కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న కూడా ఈ దేవర సినిమా మీద ఎప్పుడైతే ట్రోలింగ్స్ మొదలయ్యాయో ఈ నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ముఖ్యంగా టీడీపీ వాళ్ళు ఈ ఎన్టీఆర్ని కొద్దిగా కార్నర్ చేస్తున్నారని ఎప్పుడైతే ఒక వివాదం చెలరేగిందో అప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎన్టీఆర్కి మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్లు చేయడం కావచ్చు, ఇట్లా వైరల్ చేయడం కావచ్చు చేశారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీ పరిస్థితి నా పరిస్థితి ఒకేలాగా ఉంది అన్నట్టుగా వీళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. అంటే నందమూరి ఫ్యామిలీ వచ్చేసి ఎన్టీఆర్ని దూరం పెట్టినట్టుగా, అదేవిధంగా మెగా ఫ్యామిలీ వచ్చేసి అల్లు అర్జున్ దూరం పెట్టినట్టుగా, సో వీళ్ళిద్దరిని ఏదో పక్కకు నెట్టేసినట్టుగా అయిపోయి ఇప్పుడు శత్రువు శత్రువు మిత్రుడు అంటారు కదా, ఆ టైప్లో వాళ్ళిద్దరి మిత్రత్వాన్ని వీళ్ళు అందుకున్నారు ఫ్యాన్స్. అటువంటి ఒక స్పెక్యులేషన్ లాంటి ట్వీట్ తప్పితే ఇది నిజానికి వాస్తవం కాదు, దీన్ని ఒక మీమ్ లాగా చూడాలి నిజం చెప్పాలంటే. ఓకే. సో ఈ టైంలో ఇలా వైరల్ చేయడం అనేది ఆల్రెడీ వాళ్ళ మధ్య వివాదం అనేది నడుస్తుంది, దానికి అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఉంటుంది. అవును, వాళ్ళ ప్రయత్నం కూడా అదే. ఎందుకంటే ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ దొరుకుతాడా, లేకపోతే ఎక్కడ మెగా హీరోలు దొరుకుతారా, వాళ్ళకు ఒక దెబ్బ వేయాలి, పంచి వేయాలి అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పుష్ప పోస్ట్ పోన్ విషయంలో పవన్ కళ్యాణే ఉన్నాడు అని చెప్పేసి బాగా వైరల్ అయింది. పుష్పాని కొనడానికి బయర్స్ కూడా ముందుకు రాక భయపడుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వం ఆ సినిమాని ఎక్కడ తొక్కేస్తుందో అని భయపడుతూ ఉన్నారని ఒక ఇది వైరల్ అయింది. ఓకే. ఇప్పుడు చూస్తే ఆల్రెడీ ఇప్పుడు దేవర సినిమాకు కూడా స్పెషల్ షోస్ లేవు. అవును. ఏపీ గవర్నమెంట్ స్పెషల్ షోస్ మేము వేయము అని చెప్పేశారు, మేము ఇవ్వట్లేదు పర్మిషన్ అని. సో ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం ఇట్లా గజపాదం పెట్టి తొక్కుతుందని ప్రచారం కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉండగానే ఫ్యాన్స్లో ఇవన్నీ కూడా వాళ్ళ సర్కిల్స్లో వాళ్ళ సోషల్ మీడియా ఏవైతే గ్రూప్స్ ఉంటాయో ఈ గ్రూప్స్లో తిరుగుతూ ఉంది ఈ టాపిక్. ఓకే. ఫ్యాన్స్ అసోసియేషన్లకి ఇంతకు ముందు అయితే మీటింగ్లు కమిటీలు చిన్న ఉండేవి, ఇప్పుడు అంతా సోషల్ మీడియానే. మీమ్ పేజెస్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఈ విధంగా గ్రూప్స్గా వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. సో అందులో ఇది ఈ విధంగా వైరల్ అయ్యి చివరికి ఈ టాపిక్ మీదకు వాళ్ళు ఫోకస్ చేశారు. ఓకే. అట్లా పవన్ కళ్యాణ్ కొద్దిగా ఏదో చేయడానికి కోసం వారు చేసిన ట్వీట్ తప్పితే అంతకుమించి ఏం లేదు. ఇందులో అల్లు అర్జున్ డైరెక్ట్గా తాను ట్వీట్ అయితే చేయలేదు, కానీ అల్లు అర్జున్ నుంచి కొన్ని ఆదేశాలు అయితే వెళ్ళాయనే వార్త అయితే ఉంది. దాన్ని పట్టుకొని ట్విట్టర్ లాగా చూపించారు. కానీ ఇక్కడ గమనించేది ఏంటంటే ఈరోజు జరిగిన ఏదైతే ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ మీటింగ్లో ఝాన్సీ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే ఆ అమ్మాయికి
వర్క్ అష్యూరెన్స్ ఇచ్చే విధంగా కొంత సపోర్ట్ అయితే మా నుంచి దక్కుతుంది. ఇందులో భాగంగా ఒక స్టార్ డైరెక్టర్ ఆవిడకి అవకాశం ఇస్తారని చెప్పారు. అలాగే ఒక పెద్ద హీరో కూడా ఆవిడకి అవకాశం ఇస్తారన్నట్లుగా